డ్రగ్స్ పార్టీలకు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ అడ్డాగా మారుతోంది. ఈ ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు తాజాగా రాజకీయ డ్రగ్స్ కథా చిత్రాన్ని ఛేదించారు. ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో జరిపిన వీకెండ్ పార్టీపై నిఘా ఉంచిన పోలీసులు మెరుపు దాడులు చేశారు. మోయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్ లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోంది అన్న ఈగల్ టీంకు ముందస్తుగా సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా అక్కడ ఉన్న యువకులు పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న ఓ వ్యాపారి రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీం రంగంలోకి దిగి ఫామ్ హౌస్ ను చుట్టుముట్టింది. పోలీసుల సోదాలో ఫామ్ హౌస్ లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలు, హుక్కా పైప్స్ లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన ఓ ఎంపీ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మిగతా వారిలో పలువురు వీఐపీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా లోతుగా విచారిస్తున్నారు. ఇక తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. ఫామ్ హౌస్ లోపలికి వెళ్లేందుకు టీం ప్రయత్నించగా వారిని పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు అడ్డుకుని హంగామా చేశారు. మొత్తం నిందితులు గాల్లోకి 4 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. పార్టీలో 2 గ్రాముల కొకైన్ లభ్యమైంది. గాల్లోకి కాల్పులు జరిపింది ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిద్ మిశ్రాని. అది పైలట్ సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడంతో పాటు పట్టుబడ్డ వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసిన 10 మందిని పోలీస్ స్టేషన్కు తరలించి వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు వేగవంతమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 5గురికి పాజిటివ్ వచ్చింది. అందులో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరొక 4 అందులో ఢిల్లీకి సంబంధించిన వ్యాపారవేత్తతో పాటు మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ 10 మందిలో ఓ మహిళ ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ మహిళ ఎవరు ఏంటన్న సమాచారం కూడా కొంత బయటికి రావాల్సింది. ప్రస్తుతం చూసుకోవచ్చు, నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎక్కడైతే డ్రగ్స్ పార్టీ జరుగుతున్న ఫామ్ హౌస్ సంబంధించి ఈగల్ టీం రైడ్ చేసిందో ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. చాలా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా లోపడగా ఉంటుంది. ఈ పార్టీ జరుగుతున్న తీరు సంబంధించి కావచ్చు, బయట ఎవరికి తెలియని విధంగా కూడా చాలా పకడ్బందీగా ఒక ప్రీ ప్లాన్డ్గా ఈ ఫామ్ హౌస్ని కూడా ఏర్పాటు చేసిన గతంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం సంబంధించిన వ్యవహారం కూడా ఇక్కడే చోటు చేసుకుని చూసుకోవచ్చు. పార్టీకి సంబంధించిన ప్లేస్ చూసుకుంటే కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కనిపిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు, ఒకసారి మనం ఈ ఫామ్ హౌస్కు సంబంధించిన ఫామ్ హౌస్ చుట్టుపక్కల సంబంధించి కూడా పూర్తిగా గ్లాస్ డోర్స్ను ఏర్పాటు చేస్తుంది. లోపల ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియని విధంగా కూడా ఈ ఫామ్ హౌస్ నిర్మాణం జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న పట్టుబడిన వారంతా కూడా ఈ ఫామ్ హౌస్ దీంట్లోనే డ్రగ్స్ సేవిస్తూ కూడా పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో ఈగల్ టీం రైడ్ చేసింది. కానీ ఈగల్ టీం సిబ్బంది ఫామ్ హౌస్ లోపలికి వచ్చే క్రమంలో కూడా ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొంటున్న అందులో ఒకరు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన సోదరుడి గన్ తీసుకొని కూడా ఈగల్ టీం మీద 4 రౌండ్లకు పైగా కాల్పులు చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ వెంటనే స్థానిక సంబంధించిన పోలీసుల సహకారం తీసుకొని కూడా వెంటనే వారందరినీ 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి సంబంధించి కూడా డ్రగ్స్ టెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో ముందుగా యూరిన్ టెస్ట్ చేశారు. కానీ ముందుగా డ్రగ్స్ తీసుకున్నారా లేదని కూడా అడిగే సందర్భంలో కూడా ఎవరు నోరు మెదపుకోవడంతో కూడా ఈ పార్టీలో పాల్గొన్న 10 మందికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు కూడా యూరిన్ టెస్ట్ నిర్వహించారు. అందులో 5గురికి పాజిటివ్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరొక 4గురికి సంబంధించి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు ఇప్పటికే చెప్పారు. నిన్నంతా ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. వేరు ప్రాంతాల వారి నుంచి కూడా విచారణ సాగించారు. కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా 2 గ్రాములకు సంబంధించిన కొకైన్ను ఇటు ఈగల్ టీం స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ పార్టీని ఎవరు హోస్ట్ చేశారన్న సమాచారాన్ని కూడా ఇప్పటికే సేకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పై రోహిత్ రెడ్డి కనుసంధంలోనే కూడా ఈ డ్రగ్స్ పార్టీ
జరిగినట్టుగా తెలుస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారందరినీ ఇక్కడికి గ్యాదర్ చేసి పార్టీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిమ్లాకు సంబంధించిన వ్యక్తి తన వెంట కొకైన్ను తీసుకువచ్చినట్టుగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఢిల్లీకి సంబంధించిన వ్యాపారవేత్త ఈగల్ టీం సిబ్బంది లోపలికి వచ్చినప్పుడు రోహిత్ రెడ్డి సోదరి వద్ద ఉన్న రివాల్వర్ తీసుకొని 4 రౌండ్ల కాల్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకుంటే ఈ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చే గెస్టులు కావచ్చు, ప్రతి వీకెండ్స్లో కూడా ఇక్కడ పార్టీలో జరుగుతున్న అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే కిచెన్ సంబంధించి కావచ్చు, అటు లాన్ కావచ్చు, సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ సంబంధించి ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి వచ్చేవారు కావచ్చు, ఈ ఫామ్ హౌస్లో పార్టీలు వచ్చేవారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. కిచెన్ సంబంధించిన ఐటమ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. కిచెన్ సంబంధించిన ఐటమ్స్తో పాటు వాటికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఉంది. అంటే నిత్యం ప్రతిరోజు ఇక్కడ పార్టీలు జరుగుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నిన్న రాత్రి కూడా 10 మందికి పైగా ఇక్కడ డ్రగ్స్ పార్టీ చేసుకునేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టి కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే కాకుండా వివిధ గోవా, సిమ్లాతో పాటు ఢిల్లీ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా వచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కానీ ఈ 2 గ్రాములకు సంబంధించిన కొకైన్ను కూడా సిమ్లాకు సంబంధించిన వచ్చిన వ్యక్తి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి పార్టీ సంబంధించి ఏపీ ప్రాంతానికి సంబంధించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు దీనికి సంబంధించిన కొంతమంది కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితేష్ రెడ్డి, నవీన్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డితో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. ఆ మహిళ కూడా స్థానికంగా హైదరాబాద్ సంబంధించిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన అధినేతగా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ 10 మంది వాళ్ళు ఆ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 10 మందిలో డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ చేసినప్పుడు 5గురికి మాత్రమే పాజిటివ్ వచ్చిన తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వారిని హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా రక్త సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి కావచ్చు, హోస్ట్ చేసిన వారు కాకుండా గతంలో ఈ తరహా పార్టీలు ఏమైనా జరిగాయా లేదన్న సమాచారాన్ని కూడా స్థానిక పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఈగల్ టీంకి ఈ మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్టుగా గతంలో సమాచారం వచ్చింది. పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంతమంది ఇక్కడ నుంచి పలారినట్టుగా ఈగల్ టీం సంబంధించిన సిబ్బంది చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పక్కా సమాచారంతో కూడిన రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈగల్ టీం స్థానిక పోలీసుల సహకారంతో కూడా ఇక్కడికి వచ్చి రైడ్ చేసే క్రమంలో కూడా ఒక్కసారిగా రివాల్వర్తో వారి మీద కాల్పులు తెగబట్టుగా చెప్పుకోవాల్సింది. ఒకసారి మనం చూసుకుంటే విజువల్స్లో ఈ ఫామ్ హౌస్కు సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన విలువైన పలు కార్లను కూడా ఇక్కడే పార్క్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా విలాసవంతమైన ఫామ్ హౌస్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా వీకెండ్స్ టైంలో కాకుండా సాధారణ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటూ ముఖ్యంగా నిన్న దొరికిన కోకేన్తో పాటు పలు విలువైన మద్యం బాటితో పాటు హుక్కాకు సంబంధించిన మెటీరియల్ను కూడా ఈగల్ టీం గుర్తించింది. గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ వరుసగా డ్రగ్స్ పార్టీస్తో పాటు సాధారణ సంబంధించిన పార్టీస్ కూడా జరుగుతున్నట్టుగా పోలీసుల విచారణలో కూడా బయటకు వచ్చిన తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ పార్టీని హోస్ట్ చేసిన వారు ఎవరు అన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం పోలీసు చేస్తున్నారు. ఇక మొయినాబాద్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లీట్ కాపీ మేరకు కూడా ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకసారి మనం చూసుకుంటే మనం ఈ ఫామ్ హౌస్ ప్రాంతంలో నిన్న ఎక్కడైతే డ్రగ్స్ పార్టీ జరిగిందో ఆ ప్రాంతానికి రావడానికి సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడి నుంచి కూడా ముందు ఒక ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఆ గేట్లోంచి లోపలికి వచ్చిన తర్వాత కూడా మరొక 500 మీటర్ల లోపలికి వచ్చిన తర్వాత కూడా ఈ విలాసవంతమైన ఫామ్ హౌస్ కనిపిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎవరు రారు, కనీసం వచ్చినా కూడా గుర్తుపట్టు లేకుండా కూడా చాలా పకడ్బందీగా చాలా భద్రత అంటే పూర్తి స్థాయిలో ఎవరు వచ్చినా కూడా గుర్తుపట్టకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు సుమారుగా గేట్ వద్ద నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఫామ్ హౌస్ సంబంధించిన సెటప్ కూడా ఏర్పాటు చేశారు. ఒక లాన్ ఉంటుంది, బయట లాన్ దీంతో పాటు ఈత కొలనుతో పాటు బయట కూర్చొని పార్టీలో పాల్గొనే విధంగా ఉంటుంది. లోపల ఏసీకి సంబంధించిన
సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా విలాసవంతమైన ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిత్యం ఇక్కడ వీకెండ్స్లోనే కాదు, ప్రతిరోజు వివిధ సంబంధించిన వర్గాలకు సంబంధించిన వారు ఈ ఫామ్ హౌస్కి వచ్చి పార్టీ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో నిన్నటి డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వ్యవహారంతా కూడా మరొకసారి వార్తల్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ సంబంధించిన ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధించి కూడా బయటకు వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గతంలో కూడా ఈ పార్టీలో ఈ ఫామ్ హౌస్లో అనేక పార్టీలు జరిగాయి, డ్రగ్స్ పార్టీ జరిగినట్టుగా పోలీసులకు అనుమానం ఉంది, సమాచారం వచ్చింది. కానీ ఎప్పుడు ఈ ట్రై చేసినప్పుడు కూడా చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పక్కా సమాచారంతో నిన్న రాత్రి డ్రగ్స్ పార్టీ జరుగుతున్న సమాచారం మేరకు ఈగల్ టీం, స్థానిక పోలీసులు, ఎస్ఓటీ పోలీసు సహాయంతో కూడా ఈ ఫామ్ హౌస్లో రైడ్ చేసేందుకు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించి 5గురికి పాజిటివ్గా వచ్చింది. అందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరొక 4 ఉన్నారు. అందులో రోహిత్ రెడ్డి సోదరుడితో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించి సిమ్లా, ఢిల్లీకి సంబంధించిన పలువురు వ్యాపారవేత్తలతో పాటు ఒక మహిళ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆమె ఎవరు, ఈ మిగతా మంది పురుషులతో ఆమె పాల్గొనడానికి కారణం ఏంటి అంటే ఏమన్నా వ్యాపార సంబంధించిన లావాదేవీలు సాగించేందుకు వచ్చారా, లేకపోతే పక్కా ప్లాన్ ప్రకారం ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించేందుకు వచ్చారన్న సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా పోలీసులు వారందరినీ వేరు వేరు ప్రాంతాల్లో ఉంచి కూడా విచారణ చేశారు. వివిధ అంటే వీరికి కొకైన్ ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి వీరికి ఎవరు అందించారన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.